హాయ్ అండి అందరికీ. ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలామందికి ఉపయోగపడతాయి కాబట్టి చెప్తున్నా. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేశారంటే చాలామందికి రీచ్ అవుతుంది. మంచి మంచి వీడియోలు ఇంట్లో ఉండి ఆడవాళ్ళు చేసుకునే ప్రతి పని అయినా కూడా నేనైతే మీతో షేర్ చేసుకుంటా. కాకపోతే ఎక్కువ టైలరింగ్, ఇంకా వచ్చేసి ఫాల్స్లు, కుచ్చులు ఇలాంటివి నేను ఓన్లీ మిషన్ అనమాట. మిషన్ మీద ట్రై చేస్తూ ఉంటా. మిషన్ నేను ఎక్కువ నేర్చుకోలేదండి, కొంచెమే నేర్చుకున్నా. ఆ కొంచెమే నాకు వచ్చిందే మీకు చూపిస్తాను. కాకపోతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడండి. ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినా, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకైతే చెప్పండి. నేనైతే ఏ విషయమైనా మీతో షేర్ చేసుకుంటూ చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను కుచ్చులు అయితే వేస్తున్నాను అండి. బేబీ కుచ్చులు చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇలాంటి అట్ట కానీ స్లేట్ కానీ ఏదైనా తీసుకోండి. ఇలా మనకి అందుబాటులో ఉండేది తీసుకోండి. ఇలా పొడుగుగా ఉండేది తీసేసుకొని మనము పట్టు దారాలైనా వేసుకోవచ్చు, సిల్క్ థ్రెడ్స్ అయినా వేసుకోవచ్చు. మెయిన్ దీనికి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ సిల్క్ ఉన్నాయి, ఇంకా పట్టు దారాలు రెండు ఉన్నాయన్నమాట. కుచ్చులకి రెండు దారాలు వేసుకోవచ్చు, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. కాకపోతే మనకు సింపుల్గా ఉండేది పట్టు దారాలు ఎక్కువ వస్తుంది, తక్కువ రేట్లో వస్తుందన్నమాట. ఇలా మనము అట్టకి ఎన్ని రౌండ్స్ చుట్టుకోవాలనేది చెప్తానమాట. మనం లావుని పట్టి మనము అయితే చేసుకోవాలండి. మనము నీడిల్కి అయితే నేను చూపించే నీడిల్ అయితే అది 70 రౌండ్స్ చుట్టుకుంటే మనకి రౌండ్గా ఒకటైతే పూస వస్తుంది అనమాట. దాంట్లోకి అయితే 70 పడుతుంది అనమాట. మన నీడిల్లోకి వచ్చేసి మనకు 120 అయితే రౌండ్స్ చుట్టుకున్నామంటే 120 రౌండ్స్ చుట్టుకున్న తర్వాత కట్ చేసుకొని మనం దారాలు రెడీ చేసుకున్న తర్వాత కుచ్చుళ్ళు అయితే వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఇదైతే మనకైతే 200 ఇస్తారనమాట. ప్లెయిన్ కుచ్చులు కాబట్టి, బేబీ కుచ్చులు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ శ్రమ లేదు, ఎక్కువ పని లేదు. మనకి రౌండ్స్ చుట్టేసుకొని కట్ చేసుకొని దారాలు ఒకటే వేయడం కదా, బీడ్స్ కూడా లేవు కాబట్టి మనకు దారాలకు ఒకటే డబ్బులు, మనం కష్టపడినందుకు డబ్బులు అనమాట. దారాలు అయితే మనకు ఒక 50 రూపీస్లో వచ్చేస్తాయి. అదే పట్టు దారం అనుకోండి ఇంకా మనకి 30 రూపీస్లో వచ్చేస్తాయి అనమాట. ఇవి వచ్చేసి మనకు 50 రూపీస్ పడతాయి అనమాట. మనకు జరీ థ్రెడ్ కావాలి, గమ్ము కావాలి, ఒక చిన్న కట్టర్. ఇదైతే కట్టర్ అయితే మనకు ఈజీగా ఉంటుంది. కత్తెర అయితే సార్కి ఎత్తుకొని ఇది కట్ చేసి చేతులు నొప్పులు తీస్తే, వేలు నొప్పులు తీస్తే ఇదైతే ఈజీగా ఉంటుంది, కట్ చేసుకోవచ్చు. సమానంగా వస్తాయి అన్నమాట కుచ్చులు అనేది. బేబీ కుచ్చులు అంటే ఇలానే, బేబీ కుచ్చులు అంటే చిన్నగా ఉంటాయి, 1 ఇంచీనే, ఎక్కువ ఉండవు అనమాట. దీనికైతే సిల్వర్ ఇంకా బ్లూ ఉందన్నమాట. బ్లూ సిల్వర్ అయితే తెచ్చుకున్నాను నేను. పొద్దున్నే ఇచ్చి మార్నింగ్ ఇవ్వమన్నారు, పొద్దున్నే ఇచ్చేసి ఈవినింగ్ కావాలన్నారు. నేనైతే ఇంకా ముందే ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే నాకు టైం ఉన్నింది, గబగబా అయితే వేసిచ్చాను అనమాట. నేను ఒక మిస్టేక్ చేశాను, అది కూడా చెప్తాను మీకు. అబ్బా చాలాసార్లు చేశాను, ఎందుకో నాకు ఒక్కొక్కసారి గుర్తుండదనమాట. అలా చేసేస్తాను. మళ్ళీ మిస్టేక్ చేసినా కూడా దాన్ని ఎలా మనము ఆ మిస్టేక్ని మళ్ళీ మనం ఎలా కరెక్ట్గా చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఎప్పుడైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే పొరపాటు జరగకుండా ఉండడం, మనం ఏం కావాలని చేయం కదా. ఏదో తెలియక నేను ఏదో ఆలోచిస్తా నేను వేసేసుకొని కుచ్చుళ్ళు అయితే వేసేసాను. ఇలా మనం జరీ థ్రెడ్ అయితే ఒక 3 రౌండ్స్ చుట్టేసుకొని ముడి వేసుకోవాలన్నమాట. ఇవి దారాలు వచ్చేసి మనం పొడవు కావాలంటే పొడవు పెట్టుకోవచ్చు, సన్నగా కావాలంటే సన్నగా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. 2 దారాలు అయితే తెచ్చుకున్నా. ఇవైతే సిల్క్ థ్రెడ్స్ అనమాట. మనము ఎక్కడ ఫ్యాన్సీ షాప్లో అయినా ఇస్తారనమాట. మనకు 20 రూపీస్ పడుతుంది ఒక్కొక్క దారము. మనకు 2 దారాలు అయితే కరెక్ట్గా ఈ బేబీ కుచ్చులకైతే సరిపోతాయండి. ఇంకా మీరు ఇంత లావు పెట్టి ఇంకా పొడవు కావాలనుకుంటే కనీసం 4 దారాలు అయితే కావాలండి. బేబీ కుచ్చులకైతే నేనైతే 200 తీసుకుంటాను. ఒకవేళ ఇంకా పొడుగు కావాలి ఇంకా అన్నా కూడా 250 తీసుకుంటాను అనమాట. అంటే ప్లెయిన్ కుచ్చులు ఏమైనా ప్లెయినే, పొడవున్నా పొట్టిగున్నా. కాకపోతే మనం 2 దారాలే సరిపెట్టాలి అనుకుంటే కొంచెం లావు తగ్గించుకోవాలన్నమాట. ఒక 120 చుట్టాను కదా రౌండ్స్, అలా 2 దారాలు సెట్. ఇవి సిల్వర్ కలర్ వచ్చేసి 2 సెట్స్, బ్లూ కలర్ వచ్చేసి 2 సెట్స్ అయితే చుట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా కొంచెం మిగిలింది, నాకు బేబీ కుచ్చులు కాబట్టి కొంచెం దారం మిగులుతుంది 2 దారాలలో. ఇంకా మనకు పొడుగుగా కావాలి అనుకుంటే కొంచెం రౌండ్స్ తగ్గించేసుకుంటే 2 దారాలు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా దగ్గర వేయమన్నారనమాట వీళ్ళు, దగ్గరే వేసాను అనమాట. మనము 2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి వేసుకోవాలన్నమాట ఒక్కొక్క కుచ్చు. ఇలా మనం కుచ్చులు వేసేసుకొని
తర్వాత లాస్ట్‌లో గమ్ పెట్టేసుకొని మనకి జరీ థ్రెడ్ ఉంటుంది కదా! అది కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ముడి వేసుకున్న దగ్గర మనం నీట్‌గా కట్ చేసుకొని ఫినిషింగ్ అనేది బాగుండదనమాట. ఇవైతే బేబీ కుచ్చులు వేయడానికి కొంచెం లేట్ అయింది. ఎందుకంటే నేను సెల్ చూసుకుంటా, పాపకు అన్నం తినిపించుకుంటా, వేసుకుంటా ఉన్నా కాబట్టి లేట్ అయిపోయింది. ఇలా కుచ్చులు వేసిన తర్వాత మనము గమ్ పెట్టేసుకునేది, జరీ థ్రెడ్ కట్ చేసుకునేది పెట్టలేదనమాట. టైం లేదు. ఆడికే టైం అయిపోయింది. నేను చేసిన మిస్టేక్‌కి ఒక పనికి 4 పనులయినాయి అనమాట. ఇంట్లో చూసుకుంటూ, పాపకు అన్నం తినిపించుకుంటూ నేను అది వేసేసుకొని దానికి కుచ్చులు వేసేసాను. ఇంక తర్వాత మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ కుట్టేసాననమాట. 2 విధాలుగా మీకైతే కుట్టేది చూపిస్తాను. ఇంకా జరిగింది కాబట్టి ఎలాగో మిస్టేక్, ఆ మిస్టేక్ కూడా చూపించేసి ఇంకొక విధంగా కూడా మనం ప్లెయిన్ కుచ్చులు ఎలా వేసుకోవాలని చూపిస్తాను. మనకి ఇదే చాలా సులభం అండి. నేను నెక్స్ట్ చూపించేదైతే కొంచెం కష్టమే. ఎందుకంటే అది వేసుకోవాలి, తయారు చేసుకోవాలి, కుట్టుకోవాలి కాబట్టి కష్టమవుతుంది. ఇది చాలా ఈజీ మెథడ్, తొందరగా అయిపోతుంది. ఇలా నీడిల్‌లోకి చూపించాను కదా! ఎక్కిచ్చేసుకున్న. కొంచెం లావుగా ఉండే హోల్‌దైతే తీసుకొని నీడిల్ మనం తెచ్చుకోవాలనమాట. కొసన కొంచెం ఫస్ట్‌లో మనం స్టార్టింగ్‌లో కొంచెం తేమ చేసుకొని మనం నీడిల్‌లోకి అయితే ఎక్కించుకున్నామంటే మనకైతే దారం మొత్తం నీట్‌గా ఎక్కుతుందనమాట. 120 కన్నా ఎక్కువ మనము రౌండ్స్ చుట్టుకున్నామంటే ఖచ్చితంగా ఎక్కదనమాట మనకు దారం మొత్తము. ఒకవేళ మీకు ఇంకా లావు కావాలి అనుకుంటే, ఒకవేళ మీకు దారము మాకంత దారము నీడిల్లోకి రావడం లేదు అని చెప్పి అనుకుంటే 2 నీడిల్స్ తీసుకొని 2 నీడిల్స్ ఒకటేసారి ఇలా కుచ్చు మనం తయారు చేసేసుకోవచ్చు అనమాట. అది కూడా కుదిరితే వీడియో అయితే పెడతాను నేను. 2 నీడిల్స్ కలిపి ఒకవేళ ఒక 60 రౌండ్స్ చుట్టుకొని ఒక సూదికి, ఇంకొక 60 రౌండ్స్ చుట్టుకొని ఇంకొక సూదికి పెట్టేసుకొని 2 నీడిల్స్ కలిపి ఇలా మనం మామూలుగానే ఇలా కుచ్చులు ఎలా వేస్తున్నామో అలానే పట్టుకొని 2 నీడిల్స్ వేసేసుకున్నామంటే లావు వస్తుంది. మీకు ఎక్కువ కష్టం లేకుండా ఉంటుంది. ఒకవేళ నీడిల్లోకి దారం ఎక్కకపోయినా కూడా అలా ట్రై చేయండి. నేనైతే కొంచెం ఒక 100 అయితే మనకు రౌండ్స్ చుట్టుకున్న 120 వరకు అయితే నా నీడిల్ అయితే హోల్ ఉంటుంది కాబట్టి దాంట్లోకి అయితే దారం మొత్తం నీట్‌గా ఎక్కుతుందనమాట. ఒకవేళ మీరు ఎక్కువ లావు ఉండేది తీసుకున్నారనుకోండి, శారీ అయితే డ్యామేజ్ అవుతుంది. ఎక్కువ లావుగా ఉండేది వేసుకున్నారంటే శారీ మొత్తం హోల్స్ కనపడతా ఉంటాయి మనకి. కుచ్చులు వేసిన దగ్గర ఎక్కువ హోల్ కనపడుతుంది. ఏందో హోల్ పెట్టి మనం దారం దాంట్లోకి పెట్టి కుచ్చులు వేసినట్టు ఉంటుందనమాట. ఎక్కువ లావుగా ఉండేటైతే తీసుకోవద్దు. పెద్దవి మనకు అంటే దబ్బలు ఉంటాయి కదా! అలాంటి దబ్బలు తీసుకోకుండా నీడిల్, నేను చూపించి నీడిల్ మాత్రమే వేసుకోండి. తీసుకొచ్చుకొని వేసుకోండి. ఇంకా ఇదైతే నాకు 2 అవర్స్ అట్లా పట్టిందనమాట. దారాలన్నీ చుట్టుకొని నిదానంగా నీట్‌గా వేసుకున్నాననమాట. ఎందుకంటే ఇంక పాపకి తినిపించుకుంటూ, అటు చూసుకుంటూ, ఇటు చూసుకుంటూ కొంచెం టైం వేస్ట్ చేశాననమాట. మామూలుగా అయితే హాఫ్ అన్ అవర్ అండి, అంతకన్నా ఎక్కువ పట్టదు నాకు. ఇంకా మనకి పట్టుదారాలు అయితే ఇంకా పట్టుదారాలు వచ్చేసి ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. మనకు పట్టుదారాలు చాలా మేలండి. 2 శారీస్కి వస్తాయి అనమాట. మనము పట్టుదారాలు తెచ్చుకుంటే ఒకసారి 2 దారాలు తెచ్చుకున్నామంటే అదొక కలరు మనకు సగం దారం అయిపోతుంది. ఇంకో సగం దారం ఉంటుంది. ఇంకొక నెక్స్ట్ ఏదైనా అలాంటి కలర్స్ శారీస్ వచ్చినప్పుడు దానికైతే సరిపోతుంది కాబట్టి మనకైతే మిగులుతుంది. పట్టుదారాలు తక్కువ రేట్లో వస్తే ఇంకా మిగులుతుంది కాబట్టి మనకు చాలా బెటర్ అనమాట. పట్టుదారాలే మనకు చుట్టుకునే పని ఉండదు. వాళ్ళే చుట్టిచ్చేస్తారనమాట. మనం డివైడ్ చేసేసుకొని ఎంతలా కావాలి ఏంటనే డివైడ్ చేసేసుకొని మనం కుట్టుకోవచ్చు అనమాట. ఇలా మనము కుచ్చుళ్ళన్నీ రెడీ చేసేసుకొని కుట్టుకోవచ్చు. పట్టుదారాలు అయితే ఇవైతే ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. మనం రెడీ చేసుకొని ముందులే కుచ్చులు రెడీ చేసేసుకొని అయినా కూడా కుట్టుకోవచ్చు అనమాట. అది కూడా చూపిస్తాను, తప్పకుండా చూడండి. వీడియో అయితే చూసారంటే మీకు క్లారిటీగా నీట్గా నేను చెప్పే ప్రతి ఒక్కటి మీకు బుర్రకెక్కేసి మీకు బాగా తొందరగా అయితే కుచ్చులు అయితే నేర్చుకుంటారు. నేను ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలన్నది ఓన్గానే నేర్చుకున్నాను. ఇలా అయితే వేసేసాను కదా! శారీ కుచ్చులు అయితే వేయడం అయిపోయింది. గమ్ము పెట్టేసాను. జరీ థ్రెడ్ కూడా కట్ చేశాను. కాకపోతే వీడియో తీయలేదనమాట. నేను చేసిన మిస్టేక్ ఏందో తెలుసా? ఇది వచ్చేసి బయట అంచు అనమాట. ఇది వచ్చేసి లోపల మనము కట్టు చెరుకు అనమాట. కట్టు చెరుకు అయితే వేసేసాను. ఇంకేం చేయాలా అస్సలు నాకు అర్థం కాల. అలాంటి కలర్ దారం దొరకడమే కష్టమైపోయింది. ఎందుకంటే కొంచెం లైట్ బ్లూ ఇంకా గ్రే కలర్ దొరకాలంటే కొంచెం కష్టమైపోయింది. అదే పనిగా తెప్పించుకున్నాను నేను. ఆ దారాలు లేవని ఇక్కడ ఎక్కడ దగ్గరలో అయితే లేవు, బజార్లోనే తెప్పించుకున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాల. అంతా వేసిన తర్వాత నాకు చూసుకున్న తర్వాత గమనించుకొని తల్ల కొట్టుకున్న ఏం చేస్తాం, ఇంకెన్ని చేసుకుంటాం.
వేసుకున్నా ఎనికి రాదు కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక 10-15 మినిట్స్ అయితే ఆలోచించాను. అయ్యో మళ్ళీ దారాలు తెచ్చుకోవాలా, మళ్ళీ దారం అంతా వేస్ట్, డబ్బులంతా వేస్ట్ అనుకున్నా. కానీ ఒక ఐడియా అయితే చేశానన్నమాట, అది కూడా చూపిస్తాను. చాలా తలనొప్పి వచ్చింది, తలకేసి కొట్టుకున్నా. అయ్యయ్యో ఏంది ఇంత పని చేశాను, వీళ్ళేమో అర్జెంటుగా ఇమ్మన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి, మళ్ళీ దారాలు బజార్కి ఎవరు వెళ్తారు, టైం అయిపోతుంది, వాళ్ళు అడుగుతారు, ఎట్లా ఖర్చు చేయాలి, ఎట్లా వేయాలి, మళ్ళీ పనికి పని 2 పనులు, నాకు ఎంత టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, ఏంది ఇట్లా చేసుకున్నానని చెప్పి బాధపడినా అనమాట. ఇప్పుడైతే ఇలా నేను చూపించినట్లయితే కుట్టుకోండి. 2 పొరలు అయితే తీసేసుకోండి, 2 పొరలు దారం అయితే ఎక్కించేసుకోండి. నీడిల్కి మనము మిషన్ కుడతాం కదా, ఆ దారం అయితే ఎక్కించేసుకొని నేను చూపిస్తున్నట్లు ముడి వేసుకోండి. ముడి వేసుకొని మనం ముందుగా వేసుకున్న కుచ్చుల్నే కట్ చేసుకున్నా, అది ఎలా కట్ చేసుకున్నా ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ ఎందుకో కొంచెం ముడి పట్టినట్లు ఉండిందనమాట, కొంచెం నీట్గా లేదు, అందుకని కట్ చేసుకున్నా. మళ్ళీ ముడి వేసేసుకొని మనమైతే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇలా నేను చూపించినట్లయితే కింద నుంచి రాణించుకోవాలన్నమాట. మనం పైన పక్క వచ్చేసి పైన పక్క వచ్చేసి ఉల్టా వేసుకోకుండా మామూలు కరెక్ట్గా మన పైట కొంగు మనం ఎలా కట్టుకుంటామో అలా వేసేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత ఈ కుచ్చుని అయితే ఇలా పెట్టేసుకొని మనం స్ట్రాంగ్గా ముడి వేసుకున్నామంటే అటు ఇటు కదలకుండా బాగుంటుందన్నమాట. చూడండి ఇలా కట్ చేసుకొని నేనైతే మొత్తము తీసేసుకున్నాను అనమాట. కానీ కొంచెమే కట్ చేసానులేండి, శారీ అయితే వేస్ట్ చేయకోకుండా. ఇంకా అర్జెంట్ అయిపోయింది, దారాలు దొరకవు, ఇంకా ఈ పని చేయకుంటే ఇంకా వాళ్ళకి రిటర్న్ ఇంకా వేయకుండా పంపించాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళను డిస్టర్బ్ చేయకోకుండా, నేను మైండ్ డిస్టర్బ్ కాకోకుండా ఇలా అయితే కట్ చేసుకున్నానంటే కుచ్చు నీట్గా వచ్చేస్తుంది కాబట్టి ఇలా అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా ఇది కట్ చేసి అంచు కుట్టేసి ఇచ్చాను అనమాట. ఎలా ఉంది నా ఐడియా అయితే చెప్పండి, ఐడియా బాగుందా, మీకు కూడా యూజ్ అవుతుంది, ఎప్పుడన్నా ఇలా రివర్స్ కుట్టినప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసేసి మీరు కుట్టుకోండి. ఒకవేళ మిస్టేక్ అయితే ఇలా చేసుకోండి. ఇలా స్టార్టింగ్ నుంచి మనము స్టార్టింగ్ నుంచి చూపిస్తాను చూడండి, నేను ఎలా కుట్టుకున్నాను ఏంటి అనేది. మామూలుగా అయితే మనం మిషన్ దారమే తీసుకున్నామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. మామూలుగా కుచ్చుళ్ళు అయితే లాగినా రాకుండా, ఏమైనా తగులుకున్న ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. మనం కుచ్చుళ్ళు ముందుగా రెడీ చేసుకొని కుట్టుకోవాలి, డ్యామేజ్ కాకోకుండా, శారీ హోల్ పడుకోకుండా అనుకుంటే ఇలా చేయండి. ఒకవేళ లేదు డైరెక్ట్గానే బాగుంటాయి అనుకుంటే అట్లయినా వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను చూపించే కుచ్చుళ్ళు అయితే చాలా టైం పడుతుంది, మనకు టైం వేస్ట్ అవుతుంది. టైం మాకుంది వేసుకుంటామంటే వేసుకోవచ్చు. ఇలా ముడి వేసేసుకొని లోపల పక్క నుంచి కింది పక్క నుంచి మనం ఇలా చేసుకోవాలి. కింది పక్క నుంచి మనమైతే ఇలా చేసేసుకొని మనం ముడి వేసేసుకోవాలన్నమాట. కరెక్ట్గా నేను చూపించేది చూసి మీరు వేసుకొని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట, ఊడిపోవు, మనకు నీట్గా కూడా ఉంటుందన్నమాట. ఇలా మనం ముందుగా కట్ చేసుకున్న కుచ్చులోకి అయితే హోల్ ఉంటుంది కదా, మనము కరెక్ట్గా దారాలు మొత్తం మనకి నిడిల్ మధ్యలోకి వచ్చేటట్టు దారము పెట్టేసుకొని ఇలా లోపలికి అనేసుకొని ఇలా ముడి వేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ అనమాట. కుచ్చులు తయారు చేసుకున్న తర్వాత వేసుకోవడం చాలా ఈజీ, ఎక్కువ పని ఉండదు, మనకు శారీ కూడా డ్యామేజ్ కాదనమాట. ఇలా కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. నేనైతే మీకు చూపిస్తున్నానండి, క్లారిటీగా చూసేసి మీకు ఫస్ట్ వేసిన విధానం బాగుంటే అలా వేసుకోండి, ఇలా వేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోండి. మనం లూజ్గా వదిలేయద్దు అసలు, చాలా ఫిట్గా ముడి వేసుకుంటే కొంచెం లూజ్ అవుతుంది. మనము తర్వాత మనం కుచ్చు పట్టుకొని కింద ఇలా లాగామంటే కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి మనకు నీళ్ళుకొని ఉండకుండా వేలాడుతూ ఊగుతూ ఉంటాయి అన్నమాట కుచ్చులు అనేది. ఇలా నీట్గా ఉంటుంది చూడండి, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మీరు ఎలా కావాలనుకున్నా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా అది ఇలా పొరపాటు జరిగింది కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నా, లేకుంటే వేయనండి. ఎందుకంటే
నాకు టైం వేస్ట్, చాలా టైం వేస్టు. మనం వేసేదే ఎప్పుడో ఒకసారి అనమాట. ఎక్కువ కుచ్చులు కూడా ఇవ్వరు. ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు ఇండ్లల్లో కాబట్టి కుచ్చులు ఇవ్వడంలో కాబట్టి ఇంకా ఉండే టైం అంతా దీనికి పెట్టేసుకుంటే ఇంకా మిగతా శారీస్ కూడా ఉన్నాయి కుట్టుకోవడానికి. కుచ్చులు చాలా తక్కువ వస్తున్నాయి అనమాట. ఎందుకంటే అందరూ చూసేసి చేసుకుంటా ఉన్నారు ఇండ్లల్లో ఉండేవాళ్ళు. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలో, వేసుకుందాంలో మన చీరకు మనమే అన్నట్లు వేసుకుంటున్నారు కాబట్టి కుచ్చులు అయితే ఏమి ఎక్కువ రావట్లేదు అనమాట. ఇంకా వచ్చింది 1, 2 కూడా నేను చూడండి ఎలా చేసుకున్నానో. మీరు మాత్రం చూసుకొని కట్టు చెరుగు చూసుకొని పెట్టుకోండి. చూసుకొని మనమేం పెట్టుకోవాలనే పెట్టుకుంటాం, కాకపోతే అది చూసుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. మనం ఏం చేయలేం కదా దానికి, కావాలని అయితే చెయ్యం కాబట్టి చెప్తున్నా మీకు. ఒకవేళ ఎప్పుడన్నా ఇలాంటి పొరపాటు జరిగినప్పుడు కట్ చేసుకోండి. ఒకవేళ పూసలు పెట్టి కుట్టుకునేటివైతే ఇంకా అవి కూడా ఇంతే అనమాట, కట్ చేసుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఇలా కంటిన్యూగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. దారం అయితే కట్ చేయకుండా వేసుకుంటున్నానండి నేను. ఎందుకులే కట్ చేయడము, కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళిపోదామని చెప్పేసి కట్ చేయకుండా వేసుకుంటూ వెళ్ళిపోతున్న దారము. కట్ చేయకుండా చూస్తున్నారు, గమనించారో లేదో చెప్తున్నా చూడండి. ఇలా కంటిన్యూగా అయితే వేసుకుంటూ వెళ్ళిపోతున్నా అనమాట. ఇలా నేను చూపించినట్లు ముడి అయితే వేసుకొని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ వెనక సైడు ముడి వేసుకోవాలన్నమాట, వెనక కూడా లూజ్ కాకుండా కుచ్చు. ఫైనల్గా అయితే చాలా బాగున్నాయండి, చూస్తున్నారు కదా. చాలా ముద్దుగా కలర్ కాంబినేషన్ బాగుంది. చిన్న చిన్న బేబీ కుచ్చులు అడిగారు కాబట్టి బాగుందనమాట. ఇలా ఉందనమాట ఫినిషింగ్. ఇలా ఊగుతూ ఉంటే కొంచెం చేయి పెట్టి మనం లాగేమని, మనం వేసుకునేటప్పుడు ఫిట్గా వేసుకోవాలి. లూజ్గా వేసుకున్నామంటే ఇంకా లూజ్ అయిపోయి లూజ్గా చాలా గలీజ్గా ఉంటే ఫినిషింగ్ బాగుండదనమాట. మనము ఇలా కుచ్చులు ఊగేలాగా కావాలంటే ఫిట్గా వేసుకొని తర్వాత చేత్తో కొంచెం అలా లాగండి కిందికి, అప్పుడు లూజ్ అవుతే బాగుంటుంది అనమాట. శారీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, కుచ్చులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, లైక్ చేయండి. చాలామందికి యూజ్ అవుతుంది. మనలాగా లేడీస్ ఇంట్లో ఉన్న వాళ్ళకి కుట్టుకుంటారు అనమాట. ఎవరు కుట్టిపోయినా కూడా వాళ్ళైనా కుట్టుకుంటారు. ఇలా మన మంచి వీడియోలను అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.